పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గౌతమి ఘాట్ మెట్లపై పోలీసులు రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. పుష్కర స్నానం చేసేందుకు వచ్చిన భక్తుడు రివాల్వర్ను మెట్లపై ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం ఇక్కడ పర్యటించనున్నారు. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గౌతమి ఘాట్ మెట్లపై పోలీసులు రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. పుష్కర స్నానం చేసేందుకు వచ్చిన భక్తుడు రివాల్వర్ను మెట్లపై ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం ఇక్కడ పర్యటించబోతున్నారు. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కొవ్వూరు గౌతమి ఘాట్ మెట్లపై తుపాకీ లభ్యం కావడం కలకలం సృష్టిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మా ఏలూరు ప్రతినిధి శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, ప్రస్తుతం తుపాకీ ఎక్కడ దొరికింది, ప్రస్తుతం వివరాలు ఏంటి? శిరీష, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని పుష్కర్ నగర్ సమీపంలో ఉన్న గౌతమి పుష్కర్ ఘాట్ వద్ద ఈ తుపాకీ కలకలం సృష్టించింది. అయితే అంతకు ముందు స్నానం చేసి వెళ్లే వ్యక్తి ఎవరైనా ఈ తుపాకీ ఇక్కడ మర్చిపోయి ఉందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. అయితే అదంతా కూడా మొత్తం క్లీన్ చేయడానికి వచ్చిన సిబ్బంది తుపాకీని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే తుపాకీని స్వాధీనం చేసుకుని అది ఎవరిదనేది కోణంలో విచారిస్తున్నారు. అయితే ఈ లోపే ఓ వ్యక్తి ఆ తుపాకీ నాకు చెందిందని చెప్పేసి కూడా చెప్పడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి జన సంచారం ఎక్కువగా ఉంది, భక్తులు బాగా రద్దీగా ఉన్నారు. గత 2 రోజులు చూస్తే ఈ రోజు బాగా రద్దీగా ఉన్నారు. ఈ సమయంలో తుపాకీ ఘాటు వద్ద దొరకడం అనేది కలకలం సృష్టిస్తోంది. పోలీసులు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇప్పుడే మొత్తం ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం పరిశీలిస్తున్నారు. అయితే ఎవరైనా కావాలనే ఇక్కడ తుపాకీతో సంచరిస్తున్నారా ఏంటనే విషయాలు కూడా విచారణ సాగిస్తున్నారు. అయితే మొత్తాన్ని చూసినట్టయితే దాదాపు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భద్రతా విషయంలో చూసినట్టయితే కాస్త ప్రవర్తనం కనిపిస్తుంది ఈ రోజు తుపాకీ లభించడం వల్ల. ఎందుకంటే ముఖ్యంగా ఖచ్చితంగా తనిఖీలు ఉండాలి. ఘాట్ల వరకు వచ్చే వాళ్ళని అలాంటి తనిఖీలు లేకుండా పంపించేస్తున్నారు ఇక్కడ భద్రతా సిబ్బంది అనేది కూడా ఆరోపణలు ఎదురెత్తుతున్నాయి. అయితే ఆరోపణలు బలపరిచే విధంగా ఈ రోజు తుపాకీ లభించింది. శిరీష, థాంక్యూ శేషు.